నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్షువిటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అహంకారపూరితమైన మాటలు మాట్లాడటం మానుకోండి. ప్రజలు అసహ్యించుకుంటున్నారని గుర్తించండి. వైసీపీని ధ్వజమెత్తిన టీడీపీ నాయకులు. ఫ్యాషన్ గా మారిన దొరలవాట్లను మానుకోండి. సమాజంలో ఉన్నత పౌరులుగా ఎదగండి. బెస్ట్ డిఎస్పీ సరిత. గిరిజనుల అభివృద్ధికి అండగా ఉంటాం. వారి హక్కుల సాధన పోరాటంలో కలిసి నడుస్తాం. వైసీపీ నాయకులు అప్పిరెడ్డి. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నేత కాల్చి చంపండి అని వ్యాఖ్యానించడం అతని అహంకారానికి నిదర్శనంగా కనబడుతున్నదని టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు మండిపడ్డారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నేత రాష్ట్రంలో అశాంతి నెలకొల్పేందుకు కుట్రలు పన్నుతున్నారని నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బెంబేలెత్తిపోయాడు. అవినీతి చేయి పర్వాలేదు, ఇంత విచ్చలవిడి అవినీతి అనేది నా సీట్ కేసులు వస్తుందని చెప్పేసి తండ్రి భయపడి, నాయన నువ్వు ఇక్కడ వద్దు బెంగళూరులో ఉండమంటే ఆ తండ్రినే ఎదిరించాడు, ఆ తండ్రినే నిలదీశాడు, ఆ తండ్రి మీద దౌర్జన్యం చేశాడు. ఈ విషయం తెలియదని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నీ తండ్రి సన్నిహితులతో చెప్పుకొని వాపోయాడు, ఇలాంటి కొడుకుని ఎందుకు కన్నానని చెప్పేసి. నీ అవినీతి దాహానికి నీ తండ్రి ఆశ్చర్యపోయాడు. తగ్గించమని వారించినందుకు తండ్రి మీద దౌర్జన్యం చేశాడు. నా కొడుకు నా మీద దౌర్జన్యం చేశాడని నీ తండ్రి ముఖ్యుల దగ్గర సన్నిహితుల దగ్గర చెప్పుకొని వాపోవటం అనేది జగన్మోహన్ రెడ్డికి చిన్నతనం కాదా, సిగ్గుతనం లేదా అని అడుగుతా ఉన్నా నేను. అలాగే అసలు ఈ జగన్మోహన్ రెడ్డి బయట ప్రపంచానికి తెలిసింది పరిటాల రవిని 2001లో హత్య చేయడానికి సూట్ కేసు బాంబులు పెట్టి పరిటాల రవిని హత్య చేయడంలో కీలక కుట్రదారుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆనాడు 2001లో వెలుగులోకి వచ్చాడు. ఒక మంచి పని చేసి కాదు వెలుగులోకి వచ్చింది. సూట్ కేసు బాంబులు పెట్టి పరిటాల రవిని హత్య చేయాలని కుట్ర పన్ని హత్యా ప్రయత్నం చేసిన దాంట్లో ప్రముఖ పాత్ర పోషించాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు మిస్ అయిన తర్వాత పరిటాల రవి హత్య కేసులో ఆయనకి డైరెక్ట్ సంబంధం ఉంది, ప్రజలకు తెలుసు. అంతేకాదు అనేక మంది రాష్ట్రంలో తన అవినీతికి అడ్డొచ్చిన ఇబ్బంది పెట్టాడు. ఇండియాలో పార్లమెంటరీ అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ శ్రీమతి రోజా గారు కానీ విలువల్లో ఉన్నటువంటి రాజకీయానికి ముందుకు ఇవ్వాల్సినటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారిని చాలా తోడులోని మాట్లాడటం అనేది మీ సంస్కారానికి అర్థం పట్టే విధంగా ఉండేది ఒకటి. అయితే మీలో మార్పు రావాలని చెప్పి, మార్పు తేవాలని చెప్పి ఆ నంద్యాల ప్రజలను నేను ప్రార్థిస్తూ ఉన్నాను. బికాజ్ అన్నిటికంటే కూడా మాటలకి తోటాల కంటే కూడా గొప్పది ఓటు. ఈ ఓటు అనేటువంటి అస్త్రం అనేది ప్రజల చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం. ఎన్ని మాటలైనా మూటలు కావు. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీర్ణించుకోలేరు ఆ మాటలు. ఎందుకంటే విలన్ని కూడా అప్పుడప్పుడు హీరోలు వదిలిపెడతారు పాశ్చాత్తాపడడం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అంత విమర్శ చేసినా కూడా అతను మార్పు రావాలని కోరుకుంటున్నాడు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఉంటే ఆ భగవంతుని ప్రార్థిస్తాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక మంచి
విప్లవాత్మకమైనటువంటి విజ్ఞానవంతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు ఎదగాలని చెప్పి కోరుకుంటాడు తప్పితే యూ డో నాట్ వాంట్ టు ఎలిమినేట్ ది జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ ది పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి మూర్ఖత్వం పోవాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడు, ఈ ప్రజలకి సహకారం అందించేటువంటి నాయకుడికి ఎదగాలని కోరుకుంటాడు. లివ్ అండ్ లెట్ లివ్, బతికించు. అందులో ఆ సంస్కారంలో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మాటలు తొట్టడానికి వేదిక కాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ ఆంధ్రులు ఏ రకంగా అవమానించబడ్డారో ఆ కసిలోంచి ఉద్భవించినటువంటి 2014 ఎలక్షన్లో కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి నిర్విరామంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాల్సినటువంటి తెలుగు జాతి ప్రజలకి డెఫినెట్గా రోజా గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలని చెప్పి మీకు ఉన్నటువంటి వజ్రాయుధమైనటువంటి ఓటుతోటి బుద్ధి చెప్పాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ సెలవిస్తున్నాను. పొగాకు రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వెస్ట్ డిఎస్పీ సరిత పిలుపునిచ్చారు. దురలవాట్లకు యువత దూరంగా ఉండాలని కోరుతూ ఇండియన్ స్ప్రింగ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని డిఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పొగ తాగటం ఫ్యాషన్గా నేటి యువత భావించడం మానుకోవాలని డిఎస్పీ అన్నారు. బోధన అనేది కేవలం అక్షరాస్యత నేర్పించడం మాత్రమే కాకుండా విలువలతోటి జ్ఞానంతో విద్యను నేర్పించడం అనే నినాదాన్ని నిజం చేస్తున్నారు మన ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్ వాళ్ళు. లెర్నింగ్ ఈజ్ నాట్ జస్ట్ లిటరసీ బట్ లెర్నింగ్ ఈజ్ లెర్నింగ్ విత్ నాలెడ్జ్, సోషల్ అవేర్నెస్ తీసుకురావాలి అనే అంశంతో ఈరోజు స్మోకింగ్కి వ్యతిరేకంగా చేపట్టినటువంటి ఈ అవగాహన కార్యక్రమం చాలా అభినందనీయం. ఈ స్మోకింగ్ అనేది పిల్లల్లో కూడా ఒక ఫ్యాన్సీ లాగా సోషల్ మీడియా వల్ల కానివ్వండి, లేదా మూవీస్ వల్ల కానివ్వండి, తల్లిదండ్రులు వారం ముందే స్మోక్ చేయడం వల్ల కానివ్వండి, ఒక ఫ్యాన్సీగా కూడా పిల్లల్లో అనిపించే ప్రమాదం ఉంది. అది రేపొద్దున కేవలం డిజీజెస్ అంటే ఆరోగ్యానికి సంబంధమే కాకుండా ఈవెన్ మానసిక ఎదుగుదలకు కూడా అవరోధంగా పరిణమించే అవకాశం రావచ్చు. ఇప్పటికే డ్రగ్స్ మీద ఎంతో అవేర్నెస్ తీసుకొచ్చింది మీడియా. పిల్లల మీద డ్రగ్స్ ప్రభావం ఎట్లా ఉంటుంది అనే దాని మీద సొసైటీలో చాలా వరకు అవగాహన కలిగింది. ఇప్పుడు అట్లానే ఈ డ్రగ్స్ కన్నా కొంచెం తక్కువ ప్రమాదం అయినప్పటికీ కూడా దీర్ఘకాలికంగా లంగ్ క్యాన్సర్కి, థ్రోట్ క్యాన్సర్కి, ఓరల్ క్యాన్సర్కి, అట్లానే టీబీ అనేక రకమైన మానసిక రుగ్మతలకి కారణమయ్యేటటువంటి ఈ నికోటిన్ అనే విష పదార్థం ఈ సిగరెట్ స్మోకింగ్ ఆర్ సిగరెట్ అదర్ బీడీ కానీ చుట్టలు కానీ ఈ స్మోకింగ్ వల్ల చాలా హానికరం అనేటటువంటి అవగాహన కల్పిస్తున్నటువంటి ఇండియన్ స్ప్రింగ్ స్కూల్స్కి మా పోలీస్ శాఖ తరఫు నుంచి కూడా అభినందనీయం. అట్లనే పిల్లలు చాలా కేర్ఫుల్గా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ ట్రాఫిక్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కేర్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాం. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్. అందరు స్కూల్స్ వాళ్ళు కూడా ఇట్లాంటి కాన్సెప్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. అట్లనే మీడియా తరఫు నుంచి పోలీస్ శాఖకు నుంచి మేము కోరుకునేది ఏంటంటే మూవీస్లో కూడా హీరోస్ స్మోక్ చేస్తున్నట్లు అదొక ఫ్యాన్సీగా ఒక హీరోయిజంగా చూపించడం అనేది పిల్లల మీద చెడు ప్రభావం గురవడానికి, చెడు ప్రభావం ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ నుంచి, స్టూడెంట్స్ నుంచి, పోలీస్ నుంచి మేము కూడా చేసే విన్నపం ఏమంటే కైండ్లీ డోంట్ ఎంకరేజ్ స్మోకింగ్, ఐదర్ డైరెక్ట్ స్మోకింగ్ ఆర్ ప్యాసివ్ స్మోకింగ్. గిరిజనులు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే
వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని నగర అధ్యక్షులు అప్పిరెడ్డి అన్నారు. ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నాడు కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం దివంగత నేత వైఎస్ఆర్ అనేక అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారని అప్పిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి గిరిజన నాయకులు ఈ దేశంలో ఉన్నటువంటి చరిత్ర ఉంది. కానీ 6 స్థానాలు గెలుచుకున్నటువంటి చరిత్ర ఉందంటే గిరిజనుల పట్ల కీర్తిశేషంగా చేసుకొని గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి ఎజెండాతో మన పార్టీ ముందు విడిపోయి ఈనాటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ గిరిజనులు మాత్రమే అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా మాట కానీ చరిత్ర చెప్తున్నటువంటి మాట. దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి కాలంలో రాష్ట్రంలో గిరిజనులకు సంబంధించి ఒక మంత్రిని కేటాయించినటువంటి పరిస్థితులు కానీ గిరిజనుల జీవన విధానం మార్పు రావాలా, గిరిజనులు కూడా సమాజంలో నివసిస్తున్నటువంటి మెట్ట ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళతో పాటుగా చదువుకోవాలా, చదువుకోవడంతో పాటుగా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడాలా, యువకులు రాజకీయాల్లో కూడా రావాలనే ఆలోచన కలిగినటువంటి మహానేత దివంగత నేత ప్రీతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఆ రోజున 14 లక్షల ఎకరాలని గిరిజనులకు సంబంధించినటువంటి పేదవారికి పట్టాలిచ్చి వాళ్ళకి సంబంధించి ఆ పొలాల్ని అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఇందిరా ప్రమాణే ఒక కార్యక్రమం ద్వారా సహాయం చేసినటువంటి పరిస్థితులు చూసే ఉన్నాం. అదేవిధంగా గిరిజనులకు సంబంధించి కార్పొరేషన్లు పెట్టారు. కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి అనేకమైనటువంటి అవకాశాలు కల్పించడమే కాకుండా బ్యాక్లాగ్ గా ఉన్నటువంటి అనేక రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేపడితే ఆ ఓదార్పు యాత్రకు సంబంధించి కూడా అడుగడుగునా కూడా అడ్డుపడినటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూసాం. ఆ పరిస్థితుల్లో సోనియా గాంధీ ఢిల్లీ పిలిపించింది జగన్మోహన్ రెడ్డి గారిని, మాట్లాడారు. నీవు కనుక ఓదార్పు యాత్ర చేపట్టకపోతే నీకు కేంద్ర మంత్రి పదవి ఇస్తాం, ఆ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి నీకు పదవి అప్పచెప్తామని చెప్పినప్పుడు కూడా నిజంగా మనం అందరం కూడా గర్వపడాలా. ఎందుకంటే ఇవాళ రాజకీయ నాయకులు చూస్తా ఉన్నాం, స్వార్థం కోసం నమ్ముకున్నటువంటి వాళ్ళని నట్టేట ముంచుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ సమాజం. క్యూటీవీ న్యూస్లో ఇప్పటికే విరామం.